స్వేచ్ఛ స్వాతంత్రం అంటారు కదా, ఈ రెండు వేరు వేరా? వీటి మధ్య తేడా ఏంటి? ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీకు ఈ ప్రశ్న అడగాలని అనిపించినట్లుగా ఉంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఈ రెండు ఒక రకంగా కనపడే భిన్నార్థాలు. స్వ ఇచ్ఛ స్వేచ్ఛ, స్వతంత్రము స్వాతంత్ర్యం. తాను అనుకున్నట్టుగా ఎవరికి వాళ్ళు నేను అనుకున్నట్టు చేస్తాను అంటే అది స్వేచ్ఛ. నా పరిపాలన, నా తంత్రమును నేను నడుపుతాను అనేటువంటిది స్వతంత్రము. కనుక ఎవరి ఇచ్ఛలు వాళ్ళకి చాలా ఉండొచ్చు, కానీ నిర్వహణ తంత్రం అనేటువంటిది అంటే పరిపాలన, ప్రభుత్వం. ఈ తంత్రము మనదై ఉండాలి, అయితే అది స్వతంత్రం అవుతుంది. స్వతంత్రం అనే పదం మీద నుంచి స్వాతంత్ర్యము అనేది పుడుతుంది. స్వ ఇచ్ఛ అనేది స్వేచ్ఛ అవుతుంది, అంటే తన యొక్క ఇష్టము, కోరిక. కనుక ఈ రెంటికి తేడా ఇప్పటికీ మీకు తెలిసి ఉంటుంది. స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ, స్వతంత్రము, అదే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. కనుక మనం స్వాతంత్ర్యాన్ని పొందటం అనగా మొత్తం అంతా కూడా మన పరిపాలనలోకి రావటం, దేశం అంతా మన పరిపాలనలోకి రావటం, అది స్వతంత్రం. రావాలని అనుకోవటం, దాన్ని స్వేచ్ఛగా భావించడం, అది స్వేచ్ఛ.